మన దేశంలో ఇప్పుడిప్పుడే కాస్త చైతన్యం వస్తుంది. మన కాకినాడలో కనుక పాలస్తీనా జెండాలు పుచ్చుకుని తిరిగితే పబ్లిక్ అందరూ సోషల్ మీడియాలో నిలదీశాక వాళ్ళ మీద కేసు పెట్టారు. అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్న ముస్లిం పెద్దలు అది ఆకతాయి పనిచేశారు వాళ్ళని సారీ అని చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి. ఇప్పటికి కూడా కొన్ని చోట్ల అట్లాంటి పాలస్తీనా జెండాలు పట్టుకుంటే పబ్లిక్లో కూడా ఒక యాంగ్రీ వస్తుంది. బట్ అమెరికా దరిద్రమేమో కానీ పాలస్తీనా జెండాలు పట్టుకుని రోడ్డు ఎక్కడంతో పాటు అమెరికన్ పబ్లిక్ మీదనే ఉమ్ములు ఉయ్యటం, అమెరికన్ పబ్లిక్ మీదనే మట్టి పోయడం, లేకపోతే చెత్త పోయడం లాంటివి చేస్తుంది. పాలస్తీనాలో బ్రతకలేక అక్కడ హమాస్ తీవ్రవాదులు అట్లాగే శాంతి దళాల మధ్యన గొడవలలో నలిగిపోయి బతకలేక పారిపోయి అమెరికాకి శరణార్థులుగా వచ్చి అమెరికా ఇచ్చినటువంటి ఉపాధి అవకాశాలతో బ్రతుకుతున్నటువంటి వాళ్ళు అమెరికన్ల మీదనే ఉమ్ములు ఊయటం, అమెరికన్ల మీదనే దాడులు చేయడం చేస్తూ ఉన్నటువంటి సంఘటనలు తరచూ జరుగుతున్నా సరే ఆ ట్రంప్ ఉపన్యాసాలు ఇచ్చేవాడు అక్కడ ఏమీ చేయలేకపోతున్నాడు. తాజాగా న్యూయార్క్ సిటీలో ఒక మహిళ మీదన ఈ విధంగా చేసినటువంటి దాడికి సంబంధించినటువంటి విజువల్స్ ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. వాళ్ళు హమాస్ను కూడా సమర్థిస్తున్నారు.